హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్క్ అభినవ్. సో గైస్, ఈ పర్టికులర్ వీడియోలో చాలా క్లియర్ అంటే క్లియర్ గా చెప్తాను. ఈ 30 డేస్ లో మీరు ఒక ఎక్కడా లేని ఒక లెవెల్ లో నుండి మీరు ఒక 500 బిలో ర్యాంక్ కొట్టగలిగే ఒక స్టూడెంట్ లాగా మిమ్మల్ని ఎలా ట్రైన్ చేసుకోగలుగుతారు, మిమ్మల్ని ఎలా అసలు ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మోస్ట్లీ ఈ వీడియో అనేది ఒక 15 to 20 మినిట్స్ అయితే ఉండడానికి అయితే ఉంటుందన్నమాట. మీరు మొత్తం చూసినట్లయితే మాత్రం ఎవ్రీథింగ్ స్క్రాచ్ నుండి మొత్తం చెప్తాను ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. ఓకేనా? ఇన్ కేస్ మీరు ఇంకా స్టార్ట్ చేయకపోయినా సరే, ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా ఐ వాంట్ షేర్ మై స్క్రీన్ సో దట్ మీకు రిసోర్సెస్ ఏం ప్రొవైడ్ చేయబోతున్నాను చాలా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మీకు 30 డేస్ ప్లాన్ లో ఏంటి అంటే చాలా క్లియర్ గా మీరు ఆల్రెడీ తమిళ విధంగా చూసిన విధంగానే షార్ట్ అండ్ నోట్స్ ఏదైతే ఉందో, షార్ట్ అండ్ నోట్స్ ఫర్ ఈజెట్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, షార్ట్ అండ్ నోట్స్ ఏదైతే ఉందో మీరు ఎంపీసీ కానీ కోర్ కానీ ఏదైనా సరే పర్టికులర్ షార్ట్ అండ్ నోట్స్ అనేది మేము ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. అండ్ దాంతో పాటు ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉంటాయో, మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ కానీ, కోర్ అయితే కోర్ కానీ ఎవ్రీథింగ్ కూడా మేము ఈ పర్టికులర్ దాంట్లో ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎంపీసీ అండ్ కోర్ మాక్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మేము ప్రొవైడ్ చేయబోతున్నాం. సి మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయబోతున్నాం ఏంటి అని చెప్తున్నాను. మీకు 30 డేస్ ప్లాన్ అనేది చాలా క్లియర్ గా ఇస్తాను. వెయిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. అండ్ అలాగే మ్యాథ్స్ సంబంధించిన ఆల్ షార్ట్ కట్ ట్రిక్స్ కానీ, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కెన్షోబిట్స్ కానీ, కోర్ ఆల్ చాప్టర్స్ టాపిక్ వైస్ లైక్ ప్రాక్టీస్ లింక్స్ కానీ, తర్వాత ప్రాపర్ 1-to-1 గైడెన్స్. లైక్ నేను మీతో క్లియర్ గా మాట్లాడుతాను అనమాట. లైక్ మీరు కోర్స్ తీసుకున్న తర్వాత మీకు క్లియర్ గా మాట్లాడతాను ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని చెప్పి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ పర్టికులర్ 30 డేస్ లో మీరు ఏం చేయాలి ఏంటి అని చెప్పి చాలా క్లియర్ గా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి చెప్తాను, గైడెన్స్ తీసుకున్న వాళ్ళకి చెప్తాను. ఎవరైతే గైడెన్స్ తీసుకోలేదో డెఫినెట్లీ తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ పర్టికులర్ గైడెన్స్ అనేది అరౌండ్ ఒక 830+ మెంబర్స్ తీసుకున్నారంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. లైక్ మమ్మల్ని నిజంగా వాళ్ళు నమ్మి తీసుకున్నారు కాబట్టి, లైక్ మా యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్ రిజల్ట్స్ ఒకసారి మీకు చూపిస్తాను. ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిజల్ట్స్ చూసాక వాళ్ళు తీసుకున్నారు అనమాట. ఓకేనా? మా లైక్ ప్రీవియస్ ఇయర్ గా మిమ్మల్ని ఏవైతే గైడ్ చేసామో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అండ్ అలాగే బ్రాంచ్ ర్యాంక్స్ థర్డ్ ర్యాంక్ వచ్చింది కానీ, తర్వాత 21st ర్యాంక్ కానీ, ఇలా చాలా చాలా వచ్చాయన్నమాట. మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, 107 మెంబర్స్ వరకు ఉన్నారనమాట. ఇవి జస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకవేళ ఈ గైడెన్స్ అనేది తీసుకోవాలనుకుంటే చాలా క్లియర్ గా నేను కింద లింక్స్ అనేది ఇచ్చి ఉంటాను, చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు గైడెన్స్ లో ఏం ప్రొవైడ్ చేయబోతున్నాం అనే థింగ్ మీకు చూపించాలి కాబట్టి నిజంగా. సో ఇక్కడ మీకు ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో, అన్న ఎవరైతే బిఎస్జీపీ అన్న ఎవరైతే ఉన్నారో ఈయనతో నేను మాట్లాడిన తర్వాత నాకు అర్థమైన థింగ్ ఏంటి అంటే, ఓకే, నాలానే ఆలోచిస్తున్న ఒక వ్యక్తి నాతో పాటు స్టూడెంట్స్ ని గైడ్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి అన్నతో నేను మాట్లాడి మీకోసం ఈ పర్టికులర్ గైడెన్స్ అనేది తీసుకోవడం జరిగింది అనమాట. సో మీకు కనబడుతుంది కదా, ఇక్కడ మీకు ఈ సెట్ మ్యాథ్స్ షార్ట్ షార్ట్ నోట్స్ కానీ ఇక్కడ మీకు క్లిక్ చేస్తే ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో, గైడెన్స్ తీసుకోకపోయినా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఎవ్రీథింగ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ కానీ, తర్వాత ట్రిగ్నోమెట్రీ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇందులో. ఓకేనా? మ్యాథ్స్ షార్ట్ అండ్ నోట్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ పర్టికులర్ గా ఈ షార్ట్ అండ్ నోట్స్ నేను రాసుకుని మీకు యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. అలానే ఈ పర్టికులర్ ఓన్లీ మ్యాథ్స్ కాకుండా ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ కూడా మీకు ఈ షార్ట్ అండ్ నోట్స్ లో ప్రొవైడ్ చేయబోతున్నాం అనమాట. ఓకేనా? మీకు చూపిస్తాను ఫిజిక్స్ షార్ట్ నోట్స్ అని చెప్పి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా టెక్స్ట్ పక్కన పీడిఎఫ్ అని చెప్పి, ఇక్కడ మీకు క్లిక్ చేసినట్లయితే ఇవన్నీ పీడిఎఫ్ అనమాట. ఓకేనా? అండ్ అలానే ఇక్కడ మీకు మాక్ టెస్ట్ ఏవైతున్నాయో మాక్ టెస్ట్ కూడా మీరు ఈజీగా అటెంప్ట్ చేసుకోవచ్చు. ప్రీవియస్ ఇయర్ ఏవైతే వచ్చాయో అలానే సేమ్ మీకు క్లారిటీ రావడానికి ఇవన్నీ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనా? సో అలా మీకు ఈ షార్ట్ నోట్స్ అనేది ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి మీకు ఒక డాక్యుమెంట్ అనేది చాలా క్లియర్ గా ఇచ్చారనమాట. ఎవరైతే స్టూడెంట్స్ ఇక్కడ గైడెన్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యని చెప్పాను కదా, ఈ సెట్ గైడెన్స్ అని చెప్పి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా అరౌండ్ ఇక్కడ ఇక్కడ చూడండి 832 మెంబర్స్, 832 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యారు అనమాట. ఓకేనా? ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనుకుంటా 832 మెంబర్స్, నాట్ అన్ ఈజీ థింగ్. ఓకేనా? సో ఒకసారి ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, మ్యాథ్స్ సంబంధించిన ఎవ్రీ రిసోర్స్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన చెప్పడం కానీ, ఎవరైతే గైడెన్స్ గ్రూప్ లో జాయిన్ అయ్యారో వాళ్ళ కోసం పర్టికులర్ గా నేను కేర్ తీసుకొని ఎవ్రీథింగ్ కూడా రిసోర్స్ అని పంపిస్తున్నాను అనమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ లింక్స్ అనమాట. ఈ డాక్యుమెంట్స్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఈజీగా లోడ్ అక్కడ డ్రైవ్ లింక్ లోడ్ అయ్యి మీరు ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కానీ, తర్వాత మాక్ టెస్ట్లు కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా చాలా ఈజీగా మీరు యాక్సెస్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. అక్కడ మాక్ ఇక్కడ షార్ట్ కట్ ట్రిక్స్ కానీ ఎవ్రీథింగ్ కూడా. అలానే నాట్ ఓన్లీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే కోర్ ఎవ్రీథింగ్ కూడా నేను ఈ పర్టికులర్ డాక్యుమెంట్స్ అనేది ప్రిపేర్ చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు ప్లాన్ అనేది స్టార్ట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర షార్ట్ నోట్స్ అనేది ఉంది. ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళు చెప్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీరు గైడెన్స్ తీసుకోకపోయినా సరే ఎలా తీసుకోవాలో మీకు చెప్తాం కాబట్టి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి. సో 30 డేస్ లో చాలా చాలా ఈజీగా మీరు మంచి స్కోర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో పెట్టిన తర్వాత మీకు టైం మేనేజ్మెంట్ ఒక వీడియో పెడతాను. ఆ వీడియో అనేది చూసిన తర్వాత మీరు ఎంత ఎఫెక్టివ్ గా టైం అనేది వాడుకోవచ్చు, నేను నా ప్రిపరేషన్ టైంలో 45 డేస్ లో ఎలా నేను మంచి ర్యాంక్ తెచ్చుకున్నాను అనేది కూడా మీకు అక్కడ చాలా క్లియర్ గా చెప్తాను అనమాట. ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు దగ్గర షార్ట్ నోట్స్ ఉంది. ఓకేనా? ఆ నోట్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే చాప్టర్ సబ్జెక్ట్ తీసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను కెమిస్ట్రీ తీసుకున్నాను. కెమిస్ట్రీ సంబంధించిన ఫస్ట్ చాప్టర్ ఏదైతే అటమిక్ స్ట్రక్చర్, ఇది అందరికీ చెప్పే థింగే. బట్ ఏంటంటే మీరు ఎవరు ఎంత ఎఫెక్టివ్ గా చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా మంది 12 అవర్స్ చేస్తారు, 8 అవర్స్ చేస్తారు, 4 అవర్స్ చేస్తారు. 4 అవర్స్ చేసే వాళ్ళు
చాలా ఎఫెక్టివ్ గా చేస్తారన్నమాట 12 అవర్స్ తో పోల్చుకుంటే. బట్ అదే చెప్తున్నా, మీరు ఎంత ఎఫెక్టివ్ గా నేను చెప్పిన థింగ్ చేస్తున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చాప్టర్ తీసుకోండి. నేనైతే ఏదో ఒక చాప్టర్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ టెక్నాలజీ ఉంది. వాటర్ టెక్నాలజీ షార్ట్ నోట్స్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చాప్టర్ సంబంధించిన నోట్స్ అనేది చదువుకున్నాను. చదువుకున్న తర్వాత దాని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేవి నేను చూసాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ టెక్నాలజీలో ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి, అది కూడా పాస్ట్ 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. సో ఎంత లేదన్నా సరే ఆ 5 ఇయర్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఒక 20 క్వశ్చన్స్ అయినా వస్తాయి అనమాట. అంటే లైక్ ఒకే చాప్టర్ నుండి అవన్నీ కూడా ఒక దగ్గర రాసుకున్నాను. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా, ఒక దగ్గర రాసుకున్నాను. సో దట్ ఇలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయని చెప్పి మనకు క్లారిటీ వచ్చింది. అండ్ దాని తర్వాత ఏం చేశాను, ఎంపీసీ సంబంధించిన కెమిస్ట్రీ ఏదైతే ఉందో కెమిస్ట్రీ సంబంధించిన మాక్ టెస్ట్ ఉంటాయి కదా మన అన్న వెబ్సైట్ లో, ఈ యొక్క పర్టికులర్ వెబ్సైట్స్ లో అవి చేశాను అనమాట. ఓకేనా, అవి చేశాను. ఓకే, సో దట్ నేను షార్ట్ నోట్స్ కవర్ చేశాను, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కవర్ చేశాను, దాని తర్వాత కెమిస్ట్రీ సంబంధించిన మాక్ టెస్ట్ కూడా కవర్ చేశాను. అండ్ దాని తర్వాత నేను ఏం చేశాను, కెమిస్ట్రీ సంబంధించిన గెన్షా బిట్స్ అది మీకు ఒకసారి చూపించాలనుకుంటే ఇక్కడ మన గైడెన్స్ గ్రూప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను పంపించాను అనమాట, చూపిస్తాను. అది కూడా మీరు ఎలా యూస్ చేసుకోవాలో కూడా మీకు చాలా క్లియర్ గా చెప్పాను. ఓకేనా, 30 డేస్ ప్లాన్ ఇన్ ద సెన్స్ ఏంటి అంటే, మీరు ఈ 30 డేస్ లో ఉన్న టైం ని మీరు సెమ్ కి ఇస్తూ, కొంతమంది సెమ్ ఎగ్జామ్స్ ఉండకపోవచ్చు, ఎవరైతే సెమ్ ఉందో వాళ్ళు చెప్తున్నారు, సెమ్ తో పాటు మీరు ఇది ప్రిపేర్ అవ్వాలి కాబట్టి, సో టైం ని మేనేజ్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో సెమ్ ఎగ్జామ్స్ అనేవి అంత మ్యాండేటరీ అనే కాదు, మీరు జస్ట్ పాస్ అయినా సరే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఈ కైండ్ ఆఫ్ పర్సంటేజ్ ఎవరైతే మీరు ఇంటర్ చూసుకోవచ్చు, ఐపీ మార్క్స్ అని కొన్ని ఉంటాయి అనమాట, అవి మీకు కలుస్తాయి. బట్ ఇక్కడ అలాంటి అవసరం ఏమి లేదనమాట. ఓన్లీ ఏదైతే ఈసెట్ ఏదైతే ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ బ్రాంచ్ ర్యాంక్ ఉంటుందో దాని మీద ప్యూర్ గా మీకు అనేది ర్యాంక్ కాలేజ్ సీట్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలా ఇక్కడ మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఈసెట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏదైనా అవన్నీ చూసుకుంటారు. కింద మీకు గెన్సో బిట్స్ అని క్లియర్ గా ఇచ్చాను చూసారు, ఇక్కడ ప్లేలిస్ట్ అని చెప్పి. ఇది మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే పర్టికులర్ వాటర్ టెక్నాలజీ నుండి కొన్ని కొన్ని కెన్సో బిట్స్ ఉంటాయి అనమాట, ఆ కెన్సో బిట్స్ చూసుకోండి. ఓకేనా, సో ఇలా మీకున్న ఏవైతే చాప్టర్స్ ఉన్నాయో, తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అటామిక్ స్ట్రక్చర్ కానీ, కెమికల్ బాండింగ్ కానీ, సొల్యూషన్స్ కానీ, యాసిడ్ బేసెస్ కానీ, ఎలక్ట్రోకెమిస్ట్రీ కానీ, కొరోజన్ కానీ, పాలిమర్స్ కానీ, ఇలా ఎవ్రీథింగ్ కూడా ప్రతిది కూడా ఇలానే చూస్తూ వెళ్ళండి అనమాట. ఓకేనా, సో ఇలా కెమిస్ట్రీ కంప్లీట్ చేస్తారు. కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన తర్వాత మీరు మ్యాథ్స్ కంప్లీట్ చేయొచ్చు. చాలా ఈజీగా చెప్తున్నా. మీకు ఇస్తున్న రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. బయటికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఇన్స్టిట్యూషన్ పేపర్స్ చూడడం కానీ, వేరే ఇన్స్టిట్యూషన్ బుక్స్ చూడడం కానీ, ఇవన్నీ చేశారనుకోండి, ఇక్కడ ఉన్న టైం ని అక్కడ మీరు పెట్టారనుకోండి, డెఫినెట్లీ మీరు ఫినిష్ చేయలేరు. సో నేను అదే చెప్తున్నా, మీరు ఏదైతే టైం ఉందో ఆ టైం ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవడం రావాలి. ఓకేనా, అండ్ ఇలా మీరు మ్యాథ్స్ చేయాలనుకుంటే మ్యాథ్స్ సంబంధించిన ఎవ్రీథింగ్ కూడా అలానే నేను డాక్యుమెంట్ లో పెట్టాను అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ రిసోర్సెస్ గురించి అంత ఐడియా లేకపోతే ఆ డాక్యుమెంట్స్ అని చూడండి. మీరు వన్స్ గైడెన్స్ తీసుకున్న తర్వాత ఆ డాక్యుమెంట్స్ అని మీకు మళ్ళీ నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకేనా, అండ్ ఇంకొకటి ఏంటంటే 1-to-1 ఏదైతే చెప్పాను కదా గైడెన్స్ అని చెప్పి, అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి. మీకు అక్కడ ఏవైతే ప్రీవియస్ షార్ట్ కట్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఇప్పటి వరకు ఒక 27 షార్ట్ కట్స్ అనేది పెట్టాను అనమాట ట్రిగ్నోమెట్రీలో. అండ్ కమింగ్ డేస్ లో అనలిటికల్ జామెట్రీ కానీ, డిఫరెన్సియేషన్ కానీ, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ కానీ, తర్వాత ఇంటిగ్రేషన్ కానీ, ఇలా ఎవ్రీథింగ్ కూడా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. మొత్తం మన ఛానల్ ని ఇదైతే ఈసెట్ ప్రెప్ పడ్డాను ఉంటుంది అనమాట. సో ఫాలో చూడండి. అండ్ అలాగే ఈ యొక్క డీపీ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది, ఓకే ఇదే పేజ్ అని. సో ఈ రీల్స్ అన్ని కూడా చాలా చాలా యూజ్ అవుతాయి మీకు. ఎవ్రీథింగ్ షార్ట్ కట్స్ అన్ని కూడా మీకు పెట్టడం అయితే జరిగింది అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ మ్యాథ్స్. సో ఇలా ఎవ్రీథింగ్ కూడా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఎవ్రీథింగ్ కూడా పెట్టడం అయితే జరిగింది. అలానే కోర్ సంబంధించిన కూడా మీరు లింక్స్ అనేవి ఫార్వర్డ్ చేయడం జరిగింది అనమాట. ఒకసారి అవి కూడా చూసుకోండి, ఎవరైతే గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళకి చెప్తున్నాను. ఓకే, సో ఇలా మీరు ప్లాన్ చేసుకుంటే 30 డేస్ లో అరౌండ్ ఒక 4 to 5 అవర్స్ మీరు ప్లాన్ చేసుకోగలిగితే ఎంపీసీ లో కొంత టైం, అలాగే కోర్ లో కొంత టైం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే, నేను టైం మేనేజ్మెంట్ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో చాలా క్లియర్ గా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే మీకు ఆ టైం ఉందో ఆ టైం ఎలా స్విచ్ చేసుకోవాలి, ఎలా మీరు ప్రాపర్ గా అనలైజ్ చేసుకోవాలి, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎలా అనలైజ్ చేయాలి, ఇవన్నీ కూడా నేను అన్ని వీడియో ఆల్రెడీ చేశాను అనమాట. ఓకే, సో మీకు ఒక టైం మేనేజ్మెంట్ గురించి మాత్రమే మీకు చేయాలి. అండ్ ఈ టైంలో మీరు ఎంపీసీ చేయాలా కోర్ చేయాలని ఆ కన్ఫ్యూజన్ లో కూడా ఉంటారు, నేను దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. క్లియర్ కట్ వీడియో అయితే వస్తాయి అనమాట. ఎవ్రీథింగ్ కూడా మీకు షార్ట్ కట్స్ ఏవైతే వాటి మాత్రం పక్కా చూడడానికి అయితే ట్రై చేయండి. నేను ఎన్ని వీలైతే అన్ని చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా, అండ్ లాస్ట్లీ ఏంటంటే, ఎవరైతే మన దగ్గర 800+ మెంబర్స్ గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా నేను 1 by 1 ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను మాట్లాడి, ఎవరైతే వాళ్ళకి డౌట్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ కూడా నేను చాలా క్లియర్ గా వాళ్ళకి ఆడియో ఏదైతే ఆడియో ఉంటుందో ఆడియో ఫార్మాట్ రూపంలో వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్తాను అనమాట. ఓకేనా, సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆడియో, ఎవ్రీథింగ్ కూడా వాళ్ళకి చాలా క్లియర్ గా చెప్తాను. వాళ్ళు అడిగే క్వశ్చన్స్ దాన్ని బట్టి మీకు ఒక చూపిస్తాను. కొంతమంది డీటెయిల్ గా అడిగారు కొన్ని క్వశ్చన్స్ అనమాట. సో దాన్ని బట్టి నేను చాలా క్లియర్ గా చెప్పాను అనమాట. ఓకేనా, సో ఫర్దర్ గా ఏం చేయాలి, ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే నన్ను అడగాలి అని చెప్పి కాన్సెప్ట్ అనేది వాళ్ళకి క్లియర్ గా కన్వే చేశాను కాబట్టి, సో దే ప్రిపేరింగ్ వెల్. అండ్ డైలీ వాళ్ళకి కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ కూడా పెడుతున్నాం. సో ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను. ఎవరైతే స్టడీ అవర్స్ కూడా పెడుతున్నాం అనమాట. సో స్టడీ అవర్స్ ఎవరైతే
లైక్ ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో ఒక 2 అవర్స్, మార్నింగ్ 2 అవర్స్ చాలా క్లియర్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎవ్రీథింగ్ కూడా ఆ, వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా చేస్తున్నాం అనమాట. ఓకేనా? సో మా నుండి మాత్రం ఎవ్రీథింగ్ కూడా చేస్తున్నాం. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఈ కైండ్ ఆఫ్ గైడెన్స్ అనేది తీసుకొని జాయిన్ అయ్యి ఒక మంచి ర్యాంక్ సాధించాలి. సి నేను నేనేదో ఆ, ఏదో చెప్పాలని చెప్పట్లేదు, మీకు ప్రీవియస్ ఇయర్ ర్యాంక్స్ అనేవి చూపిస్తున్నా. ఓకేనా? సో ప్రీవియస్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే నా దగ్గర తీసుకున్నారో వాళ్ళ ర్యాంక్స్ మీకు చూపిస్తున్నా. ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే లైక్ ఇట్స్ నాట్ ఏ జోక్ కదా. సో డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ అనే థింగ్ మీకు చాలా క్లియర్ గా కన్వే చేయాలని చెప్పి ఈ పర్టికులర్ డాక్యుమెంట్ మీకు చూపిస్తున్నాను. నా దగ్గర తీసుకున్న అంతమంది స్టూడెంట్స్ కి మంచి ర్యాంక్స్ వస్తున్నాయంటే మీరెందుకు తీసుకోకూడదు? ఓకేనా? సో ఇప్పటి వరకు తీసుకున్న 800 మెంబర్స్ ఫస్ట్ చేసి తీసుకున్నారంటే మీరెందుకు తీసుకోకూడదు అనే థింగ్ మీరు ఒకసారి ఆలోచించండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు గైడెన్స్ అనేది ఓన్లీ ఎవరైతే మనీ పెట్టి తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే మేము ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒకవేళ ఆ, తీసుకోవాలి, ఏదైతే పర్టికులర్ గైడెన్స్ తీసుకోవాలనుకుంటే ఈ పర్టికులర్ ఇక్కడ వచ్చి మీరు నేను కింద లింక్స్ అని ఇచ్చి ఉంటాను. మీరు ఏపీ అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్ పర్టికులర్ లింక్స్ అని కింద ఇచ్చి ఉంటాను. అవి యూస్ చేసిన తర్వాత మీకు 299 రూపీస్ చూపిస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ పర్టికులర్ కూపన్ కోడ్ ఏదైతుందో ఆస్క్ అభినో అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు 20 రూపీస్ డిస్కౌంట్ అనేది వస్తుంది. దర్జాగా మీరు ఒక 280 రూపీస్ తో ఒక మంచి 500 బిలో ర్యాంక్ కొట్టగలుగుతారు. సి 500 బిలో ర్యాంక్ కొడుతున్నారంటే మీరు ఒక మంచి కాలేజ్ జాయిన్ అవుతారు, ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ దొరుకుతుంది, ఒక మంచి ఫ్యాకల్టీస్ అందరూ దొరుకుతారు అనమాట. అండ్ దాంతో పాటు ఒక మంచి ప్లేస్మెంట్ కూడా దొరుకుతుంది. మైండ్ లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒక బిర్యానీ, ఓకేనా? ఒక బిర్యానీతో సమానం అనమాట మీరు తీసుకున్న ఈ పర్టికులర్ కోర్స్ అనేది. ఓకేనా? సో హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ 30 డేస్ ప్లాన్ అనేది చాలా క్లియర్ గా చెప్పాలని అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నా సరే పర్టికులర్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. చాలా డీటెయిల్ గా కామెంట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ నా నుండి నేను ఎంతవరకు హెల్ప్ చేయగలను అంతవరకు హెల్ప్ చేస్తాను అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.